ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యాకత్పుర నియోజకవర్గం గౌలిపుర డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రోటోకాల్ సెక్రటరీ మరియు గౌలిపుర డివిజన్ అధ్యక్షుడు అల్లం రాకేష్ ఆధ్వర్యంలో అక్షయనగర్ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్ను మరియు కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతాన్ని డిఈ రంజిత్ కుమార్ రెడ్డి మరియు ఏఈ శ్రీగంధ్కి వివరించి చెత్తాచెదారాన్ని పారిశుద్ధ సిబ్బందితో పరిశుభ్రత చేపట్టారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రోటోకాల్ సెక్రటరీ అల్లం రాకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా నియోజకవర్గం ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో యాకత్పుర అసెంబ్లీ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ మామిడాల శ్రీనివాస్, నగర మాజీ ఉపాధ్యక్షుడు రాజు యాదవ్తో పాటు స్థానికులు, సిపిఐ గౌలిపుర డివిజన్ కార్యదర్శి చంద్రమోహన్ గౌడ్, శ్రీకాంత్, శివ మరియు జిహెచ్ఎంసీ అధికారులు, పారిశుద్ధ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొత్తం సాఫ్ చేయాలి. ఇది ఎంత అవుతుందో అదంతా సాఫ్ సార్. వీళ్ళు ఏం చేస్తుందంటే కొందరు పర్మనెంట్ ఎంప్లాయీని ఇంట్లో కూర్చోబెడుతుంది. వాళ్ళు ఫోటో ప్రింటింగ్ అప్పుడు చేసేటోళ్ళు ఇద్దరే చేస్తారు. ముగ్గురు నా పేరు అల్లం రాకేష్, గౌలిపుర డివిజన్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతున్నా. ఇది ఏదైతే మా ముఖ్యమంత్రి గారు మార్చ్ 26, 2026న స్టార్ట్ చేసిన 99 డేస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ అఫీషియల్గా వాళ్ళకి జూన్ 12 వరకు ఏవైతే గ్రామీణ ప్రాంతాలు అన్నీ ఉన్నాయో, ఏవైతే డివిజన్లు ఉన్నాయో అన్నిట్లలో చెత్త చెదారం ఏదైతే ఉందో శానిటేషన్ వరకు అన్నీ క్లియర్ కావాలి అని 99 రోజులు వాళ్ళకి టైం టార్గెట్గా పెట్టిన సందర్భంగా మేము ఇవాళ మా ఏరియాలోని గౌలిపురలోని అక్షయనగర్ డివిజన్లో చెత్త ఎట్లా అంటే విపరీతంగా చెత్త. వాళ్ళు ఏం చేస్తారు ఏందనేది ఇంతకుముందుకు తెలియదు, కానీ ఇదే 99 డేస్లో మీరు క్లియర్ చేయాలని మేము ఇవాళ డీసీఎం మన జోనల్ కమిషనర్ గారికి చెప్పి డీసీఎం గారిని పిలిచి ఇక్కడ ఉన్న ఏదైతే కమిటీ హాళ్ళు ఏవైతే ఇట్లున్న కమిటీ హాళ్ళు ఇవన్నీ కూలిపోవడానికి వచ్చినాయి కమిటీ హాళ్ళు అవన్నీ చూపెట్టి ఇక్కడ కూడా చెత్త ఉంది చూడొచ్చు మీరు కూడా. ఈ చెత్తని కూడా రేపు ఎల్లుండి వీలైనంత 2 రోజులలో మొత్తం చెత్త అంతా క్లియర్ చేయాలి. ఎక్కడ ఒక చెత్త కూడా కనిపించదు. గౌలిపుర డివిజన్లోనే మాకు చెత్త ముఫ్త్ అనేది కనిపించాలని చెప్పి మేము కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి మేము ఎంత జల్దీ అయితే అంత జల్దీ క్లియర్ చేస్తామని చెప్పారు.